నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి షోడశనామ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, గణపతి షోడశనామాలు పఠించి కార్యనిమిత్తమై బయటికి వెళితే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ పనిలో ఆటంకాలు రాకుండా ఉండాలంటే గణపతి షోడశనామ స్తోత్రాన్ని పఠించి బయటికి వెళ్ళాలి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ. ఈ షోడశనామాల్లో గణపతిని ధూమకేతు అనే పేరుతో మనం ప్రార్థిస్తున్నాం. ధూమకేతు అంటే అర్థం ఏంటంటే పొగరంగు శరీర ఛాయ కలిగినటువంటి గణపతి అని అర్థం. ఈ పొగరంగు తమో గుణాన్ని తెలియజేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి తమో గుణాన్ని తొలగింపజేయటానికి, సత్వగుణాన్ని ప్రచోదనం చేయటానికి, అహంకారాన్ని తొలగింపజేయటానికి ధూమకేతు అనేటటువంటి గణపతి నామం విశేషంగా సహకరిస్తుంది. అలాగే గణాధ్యక్ష అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. అంటే గణాలన్నిటికీ అధిపతి కాబట్టి ఆయన్ని గణాధ్యక్ష అనే పేరుతో పిలుస్తున్నాం. దేవగణాలన్నిటికీ కూడా ఆయన అధిపతి, అందువల్ల గణాధ్యక్ష అంటూ గణపతిని కీర్తిస్తున్నాం. అలాగే ఫాలచంద్రో అంటే చంద్రుడిని శిరస్సున కలిగినటువంటి గణపతికి నమస్కారం అని అర్థం. ఫాలచంద్ర అనే నామాన్ని జపించుకున్నట్లయితే చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. చంద్రుణ్ణి శిరస్సున ధరించినటువంటి గణపతి కాబట్టి ఫాలచంద్ర అనే నామాన్ని స్మరించుకోవడం ద్వారా చంద్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే గజానన అంటూ గణపతిని కీర్తిస్తున్నాం. గా అంటే గతించటం, జ అంటే జన్మించటం. జనన మరణ సంసార చక్ర భ్రమణానికి గణపతి కారకుడు కాబట్టి గజానన అనే పేరుతో గణపతిని కీర్తిస్తున్నాం. గజాననుడు అంటే ఏనుగు ముఖాన్ని కలిగినటువంటి గణపతి అనే అర్థం కూడా ఉంది. ఏనుగు జ్ఞానానికి సంకేతం కాబట్టి గజానన అనే నామాన్ని జపించుకోవటం ద్వారా జ్ఞానప్రాప్తిని, మేధాప్రాప్తిని పెంపొందింపజేసుకోవచ్చు. ఆ తర్వాత వక్రతుండ. వక్రతుండ అంటే అర్థం ఏంటంటే వంకరగా ఉన్నటువంటి తొండం కలిగిన గణపతికి నమస్కారము అని అర్థం. గణపతి తొండం ఓంకారం రూపంలో ఉంటుంది. అంటే గణపతి ఓంకార ప్రణవస్వరూపుడు అని చెప్పటమే వక్రతుండ అనే నామంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే వక్రతుండ అంటే మనకి పనుల్లో వచ్చేటటువంటి ఆటంకాలన్నీ తొలగింపజేసే గణపతి అని అర్థం. పనుల్లో వచ్చే ఆటంకాలను తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందటానికి కూడా వక్రతుండ నామాన్ని జపించుకోవాలి. ఎందుకంటే స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసుర సంహారం చేసే సమయంలో తారకాసురుడి మీద విజయం సాధించటానికి గణపతికి సంబంధించిన వక్రతుండ అనే నామాన్ని జపించుకున్నాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. దేవేంద్రుడు కూడా రాక్షసుల మీద విజయం సాధించటానికి ఈ వక్రతుండ నామాన్ని జపించుకున్నాడు. అలాగే మధుకైటబులనేటటువంటి రాక్షసులను సంహరించే సమయంలో శ్రీ మహావిష్ణువు కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి గణపతికి సంబంధించిన వక్రతుండ నామాన్ని జపించాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి మనకి పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి ఈ వక్రతుండ నామం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శూర్పకర్ణ. శూర్పకర్ణ అంటే చాటంత చెవులు కలిగినటువంటి గణపతికి నమస్కారం అని అర్థం. చాటకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. చాటలో బియ్యం పోసినప్పుడు అందులో మట్టిగడ్డలు మనం ఏరివేస్తాం. ఏ విధంగా అయితే చాటలో ఉన్న బియ్యంలో మట్టిగడ్డలు ఏరివేస్తామో అలాగే చాటంత చెవులు కలిగి ఉండి మంచి చెడు అన్నీ విన్నప్పటికీ చెడును విడిచిపెట్టి మంచిని మాత్రమే స్వీకరించమని శూర్పకర్ణ అనేటటువంటి గణపతి నామంలో ఉన్న అంతరార్థాన్ని గుర్తించాలి. ఆ తర్వాత హేరంబ. హేరంబ అంటే అర్థం ఏంటంటే బలహీనత, అసహాయత నుంచి రక్షణ కల్పించేవాడు అని అర్థం ఉంది. కాబట్టి ఎవరైనా సరే తీవ్రమైన విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు హేరంబ అనే నామాన్ని స్మరించుకున్నట్లయితే ఆ విపత్కర పరిస్థితులు అధిగమించడానికి ఆస్కారం ఉంది. అలాగే స్కందపూర్వజ. స్కందుడంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సోదరుడు కాబట్టి స్కందపూర్వజ అంటూ గణపతిని కీర్తిస్తున్నాం. ఇలా గణపతి షోడశనామాల్లో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకుంటూ గణపతిని ఆరాధన చేయటం ద్వారా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు షోడశనామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు.
రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. సాధన ఎక్కడున్నావు అక్కడే చేయి. ఎందుకంటే దీని పేరు అనిత్యం అసుకం లోకం. ఈ లోకానికి ఉన్న క్వాలిఫికేషన్ అనిత్యం అసుకం, అంతేగాని ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అందుకే నువ్వు శాంతి కోసం ప్రయత్నిస్తున్నావు. ఇది శాంతింపబడ్డాక అంటే శాంతి దీనికి లేదు, దీని పేరు అశాంతి. ఇదే శాంతి అయితే మోక్షం కోసం ప్రయత్నం ఎందుకు? ఇది అశాంతి కనుకే కదా నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఇది అలాగే ఉంటుంది, నువ్వు ఇలాగే ఉండు, సాధన చేయి, గట్టిగా చేయి. అది గ్రహించవలసినది. ఇక్కడ ఎక్కడికి పారిపోతాం? ఒక రోజున పాపం ఎవడో భూదేవి ప్రత్యక్షమే డబ్బిచ్చింది, ఒక 10 రూపాయలు, 10 రూపాయలు 1000 రూపాయలు. ఇప్పుడు అప్పటి లెక్క నేను చెప్పాను అనుకో, ఏదో ఎంత కొంతలేండి, అప్పు వాడి ఎగ్గొట్టాడు. కానీ భూదేవి అడుగుతుందేమో అని భయం వేసింది. కనుక ఎక్కడికైనా పారిపోదామని పరిగెడుతున్నట్ట. ఎక్కడికి పరిగెడతాడు? ఎక్కడికి వెళ్ళి భూమి మీదేగా. వీడు ఎక్కడ ఆగితే అక్కడ భూదేవి ప్రత్యక్షమే ఏదంటుందిట. మళ్ళీ పరిగెడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా భూదేవి. కానీ భూదేవికి అప్పు పడ్డవాడు ఎక్కడికి పరిగెత్తినా భూమి మీదే. అది గ్రహించవలసింది. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఒక ఆయనకి తెల్లవారుజామున మెలకు వచ్చి ఆకాశం మిన్ను విరిగి మీద పడుతుందేమో, మిన్ను లేని చోటుకి వెళ్దామని పెరుగుతున్నట్ట. అది లేని చోటు ఉంటుందా? అలాగే అశాంతి దుఃఖం లేని చోటు ఉండదు, అది ఉంటూనే ఉంటుంది. దీని నుంచి బయటపడడం కోసం ఇందులోంచే సాధన చేయాలి. అందుకే భగవానుడు ఏం చెప్పాడంటే, లోకాన్ని నిందించక, ఇది ఇలాగే ఉంటుంది, నీ సాధన నువ్వు చేసుకో. అందుకే అనిత్యమస్కం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఆ వాక్యం ఎంత గొప్పగా చెప్పాడు, ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ దీనితో ఏమొస్తుందంటే, అల్లవాడు సుఖంకున్నాడు, నేను లేను, నువ్వు కూడా అంతే, వాడు అంతే. వాడు చెప్పుకోడంతే. కనబడి వాళ్ళందరూ చెప్తారండి. పైగా నీ వినే తీరుకుంటే వాడు చెప్తాడు, వాడికి చెప్పి ఓపికంటే చెప్తాడు. చూసుకోండి, దుఃఖం అందరికీ ఉంటుంది. ఇక్కడ దీని లక్షణమే ఇది బాగుపడాలనుకోవడమే తప్పు. అందుకే మహాత్ముడైన వాడు ఏది శుద్ధమో దాని యందు ఉంటాడు కనుక వేటిని చూసినా చలించడు. ఎందుకంటే వీటన్నిటికీ అధిష్టానముగా ఆత్మయ్య ఉన్నది, దాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి. దాని యందు భ్రమించే లోకాన్ని చూడ్డు, దానికి ఆధారమైన పరమాత్మను చూస్తాడు. ఆధారమైన పరమాత్మను చూడకుండా దానిలో భాషించే ప్రపంచాన్ని చూడడం ఆరోప దృష్టి, ఆధారాన్ని చూడడం అధిష్టాన దృష్టి. ఈ దృష్టి కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. మనం చెప్పినట్టు అద్దంలో ఎన్నో బొమ్మలు కనబడ్డా అధిష్టానమైన అద్దమనే దృష్టి నీకుంటే బొమ్మల వికారం నీకు ఆనదు. అది ఉన్నప్పటికీ చలించవు. ఎందుకంటే అక్కడ కనబడుతున్న తడి కానీ ముళ్ళు కానీ చెట్టు కానీ అద్దానికి లేవు. అధిష్టాన దృష్టి ఉంటే అవి అంటవండి. కనబడుతున్నాయి కానీ అంటవు, అద్దమని తెలిసిన వాడికి. అదేవిధంగా అధిష్టాన దృష్టి కాదు, అధిష్టానంతో తాదాత్మ్యం చెందిపోయి ప్రత్యేగాత్మ తానే అని తెలుసుకున్నవాడు ఇంకెలా ఉంటాడో ఆలోచించండి. అది వివేకి సాధన దశలోనే అలా ఉండగలుగుతున్నప్పుడు జ్ఞాని సిద్ధ దశలో ఎలా ఉంటాడు అతని గురించి చెప్తున్నాడు. తుల్య నిందాత్మ సంస్థుతి, తుల్య నింద ఆత్మ సంస్థుతి. తనని నిందించినా స్తుతించినా కూడా చలించడు. అందుకే తిట్టేటి మాటలను దీవించే మాటలను అట్టే సరేనని తలచునాతడే సుఖి, పట్టి చంపే వేళ పట్టము కట్టే వేళ అట్టు నిట్టు చలించని ఆతడే సుఖి. అటువంటి వాడువో హరిదాసుడు, అటమటాలు విడిచిన ఆతడే సుఖి అంటాడు అన్నమయ్య. వాడి స్థితి అండి ఇక్కడ. మానావమానయోస్తుల్య, అక్కడ నింద సంస్థుతులకు సమానంగా ఉంటాడన్న మాట యొక్క ప్రవాహమే. మాన అవమానయోస్తుల్య, మానవమానాలకు. ఒకడు అనగానే ఎంత పౌరుషం అండి, వాడు ఎక్కువైపోయాడా నేను తక్కువైపోయినా, అలా మొదలవుతాయి. మానం అంటే అది అవమానం. ఏం చేస్తారండి మా స్వభావమే అంత అనకూడదండి. ఇక్కడ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్కప్పుడు నీ ఆ మీటర్ ఎంత ఉందో పరీక్షించడం కోసం పరమేశ్వరుడు పరీక్ష పెట్టచ్చు, ఆచార్యుడు పరీక్ష పెట్టచ్చు. ఈ మానవమానము, నాకు అవమానం జరిగిపోయింది, నాకు గౌరవం జరిగింది. ఇటువంటి వాడు ఆధ్యాత్మిక దశలో పైకి వెళ్ళలేడు. అమాని మానదో మాన్య లోకస్వామి త్రిలోక దృక్. ఆయన లక్షణం అదైనప్పుడు ఒక్కటే తెలుసుకోవాలండి, ఏది పొందాలనుకుంటున్నామో ఆ లక్షణాలు అలవాటు చేసుకోవాలంతే. సాధన మరొకటి ఏమీ లేదు. ఎవరిని పొందాలనుకుంటున్నాం? ఇక్కడ కూర్చున్నప్పుడు అదే మాట్లాడదాం. ఎవరినండి? పరమాత్మను. అంతే కదా. అందం ఏం పోయింది? పరమాత్మను అనుకుంటే మాత్రం పరమాత్మ లక్షణాలు డెవలప్ చేసుకో. పరమాత్మ అతీతుడు, నువ్వు అతీతుడు అవ్వాలి. అతడు మానవ మానవులకు అతీతుడు, నువ్వు ఆ పని చేయి. ఆయన అవతరించి కూడా దాన్ని చూపించాడు. మహానుభావుడు అమాని మానదో మాన్యగానే ప్రవర్తించాడు భగవానుడు. శిశుబాలు అంత తిడుతుండే లెక్కట్టుకుంటూ కూర్చున్నాడు, కానీ కొట్టేస్తానని లేదు. వాడు పుట్టిన దగ్గర నుంచి తిడుతున్నాడు.
అయినప్పటికీ కర్మఫలప్రదాత కనుక 100 అయ్యేక చక్రం తీశాడు. అది ఈశ్వరుడు కనుక చలించలేదు. చూడండి ఇక్కడ స్థితి. మానవమానయోస్తుల్య. అంతేగా నన్ను అవతలవాడు గుర్తించాలి, గౌరవించాలని తెగతాపత్రయపడిపోతాం. కాసింత మన యొక్క గౌరవానికి దెబ్బ తగిలితే పౌరుషం వస్తుందండి. అవన్నీ జయించాలి. అది ముందు సాధనలో జయించాలి. సిద్ధుడు కొండనే ఉండవు ఆ భావాలంది. అది మానవమానయోస్తుల్య తుల్యో మిత్ర అరిపక్షయో తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. 12వ అధ్యాయం అవే ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి ఇక్కడ సర్వారంభ పరిత్యాగి. ఇంకా వాడు కొత్త సంకల్పాలు చేసుకోడు. ఇది చేస్తున్నా అది చేస్తున్నా అలా కర్మలు మన జడుగా కూర్చుంటాడా? సిద్ధావస్థకు వెళ్ళిన వాడు చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. చేసేది కోరికతో చేయడు, సంకల్పంతో చేయడు, ఫలాకాంక్షతో చేయడు. ప్రారబ్ధవశాత్తు చేసిన లోక సంగ్రహార్థం దాన్ని వినియోగిస్తాడే తప్ప, అది గుర్తుంచుకోవాలి. లోకసంగ్ర చికుషుక ఆ పదం గుర్తు తెచ్చుకోవాలి. అలా చేసినప్పుడు ఆరంభ పరిత్యాగేవాడు అంటే కర్మఫలాలు ఆరంభమే త్యజించాడు. అంటే కర్మఫలాలు చేయడం లేదు. అంటే కర్మఫలాలు కోరకుండా వాడు కర్మలు చేసినా చేస్తున్నానన్న అభిమానం కూడా తిరగలేదు. అవి గుణములే ప్రేరేపిస్తూనే చేస్తున్నాయని చూస్తూ ఉంటాడు. ఇక్కడ సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. ఇంతవరకు గుణాతీత లక్షణాలు చెప్పాడు. చివరికి 2 శ్లోకాలు ఈ అధ్యాయానికి మొత్తం కిరీటం లాంటిదండి. ఇక్కడ అవి పట్టుకోవాల్సింది. ఇక్కడ ఏంటంటే ఎన్నో సాధనలు అన్నప్పుడు ఏ అధ్యాయానికి అధ్యాయం కాదు, ఒక అధ్యాయంతో మరో అధ్యాయంలోకి వెళ్ళండి. అమానిత్వం అదంభిత్వం గుర్తుందా? క్షత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రాన్ని వర్ణించి క్షత్రుడిని చెప్పబోయే మధ్య చెప్పిన 30 అవలా తెచ్చుకుంటూ వీటిని కలుపుకోవాలి ప్రతిదానికి సాధనకి. ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఎవడు ఈ గుణాలను అతిక్రమిస్తాడు, ఏ విధంగా అతిక్రమిస్తాడో ప్రశ్న ఉంది చూసారా? అర్జునుడి ప్రశ్న లక్షణాలు ఏమిటి అని అడిగాడు. ఎలా ప్రవర్తిస్తాడని చెప్పారు. లక్షణాలు చెప్పేశారు ముందే. వాడు ప్రకాశ ప్రవృత్తి మోహాలు వచ్చినా చలించడు, ద్వేషం ఉండదు, కాంక్ష ఉండదు. ఇవన్నీ కూడా అతడి లోపల అంతరంగ లక్షణాలు. వాడికే తెలుసు. స్వసంవేద్య లక్షణం అంటారు ఇక్కడ. అంటే అవతల వాడు పోల్చలేడు. నాకు దేని మీద కోరిక లేదని చెప్తూ ఉంటాడు ప్రతికి వెళ్ళి. వాడు అంతరంగ లక్షణం అది వాడికే స్వసంవేద్యం, వాడికే తెలుసు. ఇతరులకు తెలిసేదేంటి? సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన. అది ఇతరులు కూడా అతడి నుంచి తెలుసుకుంటారు, అతడు ఇలా ఉన్నాడని గ్రహిస్తారు. అది ప్రవర్తన. మొదటి అతడుకున్న లక్షణము లింగై. రెండవది అతడి యొక్క ఆచారము, అంటే ఇతరులు చూసి తెలుసుకునేది, అది తర్వాత వర్ణించాడు. మూడవది ఏ విధంగా దాటుతాడన్నాడు కదా. ఏ విధంగా దాటుతాడు అన్నది 2 శ్లోకాలండి. ఈ 2 శ్లోకాలు పట్టుకోగలగాలి. అతడు ఏ విధంగా దాటాడు అది చెప్తున్నాడు. దాటిన వాడిని వర్ణించడమే కాదు, ఎలా దాటాడో కూడా చెప్పేశాడు. దాన్ని బట్టి ఎలా దాటాలో మనకు చెప్తున్నాడు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం అనగానే మనకు బాగా గుర్తు వచ్చేటువంటి భగవత్ స్వరూపతత్వం సహసిద్ధంగా స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుడే. ఈ గణపతిలో తాగిన పరమార్థ లక్షణం ఏంటంటే వెంటనే పలికే దైవం అంటారు గణపతిని. అందుకనే మనం ఏ కార్యక్రమం ప్రారంభించేటప్పుడైనా సరే శ్రీ విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అంటూ ప్రారంభిస్తాం. అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అన్నట్టుగా పసుపుతో వినాయకుడిని చేసి ఆయనకి మొట్టమొదటి పూజ చేసిన తర్వాతనే మిగతా లక్ష్మీ అష్టోత్తరనామాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ పసుపు మొత్తలో తాగిన పరమార్థం చాలా గొప్పది. అందుకనే మనం పసుపులో తాగిన పరమార్థాన్ని గుర్తుపెట్టుకొని స్నానం చేసేటప్పుడు కూడాను ఒక చిటికెడు పసుపు నీటిలో వేసుకొని గనక స్నానం చేస్తే గ్రహచార రీత్యా గురుబలం పెరుగుతుంది అని కూడా శాస్త్రం. ఇక్కడ పసుపుతోటి గణపతిని తయారు చేసిన తర్వాత ఆయనకి ఎరుపు పూలు అంటే చాలా ఇష్టం. అంతేకాదు తెల్ల జిల్లేడు పూలు కూడా చాలా ఇష్టమే. తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజ చేసిన తర్వాత ఆయనకి ప్రియమైనటువంటి మోదకములు నైవేద్యంగా సమర్పించి ఆ తెల్ల జిల్లేడు పూలన్నింటినీ కూడాను తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీరు ధనం దాచుకునేటువంటి చోట కనుక దాచిపెట్టినట్లయితే మీ ఇంట్లో ధనవృద్ధి బాగా జరుగుతుంది. అందుకే శుభం లాభం అంటారు. లాభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించేవాడు గణపతి, స్థితిపతి. ఆయన స్థితిని పెంచుతాడు, అదృష్టాన్ని కలిగిస్తాడు,
అందుచేత ఈ తెల్ల జిల్లేడు పూలకు అంత విశిష్టవంతమైన ప్రభావం ఉంది. అంతేకాదు, మీరు గృహం కొత్తగా కట్టుకున్నప్పుడు తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాన్ని గనక మీ పూజా మందిరంలో ఉంచినట్లయితే తెలిసి తెలియక చేసినటువంటి వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే కూడాను తొలగింపచేయటానికి గణపతి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:07. తిథి పంచమి మధ్యాహ్నం 11:34 వరకు. నక్షత్రం హస్త రాత్రి 1:06 వరకు. వర్జం ఉదయం 7:32 నుంచి 9:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు. అమృతకాలం సాయంకాలం 6:20 నుంచి 8:09 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగురుకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం బుధవారం కాబట్టి మనం హయగ్రీవారాధన, హయగ్రీవునికి పెసలతో చేసినటువంటి పాయసం నివేదన చేసి విద్యార్థులకు ప్రసాదంగా పంచడం, అలాగే రామాయణంలో మొదటిసరిగా బాలరామాయణం అని పిలుస్తారు, దాన్ని పిల్లలతో కలిసి మనం పారాయణ చేయడం మొదలైన వాటి ద్వారా సత్పురుషులుగా తయారవుతారు. పిల్లలు సమాజానికి పనికొచ్చేవాళ్ళుగా తయారవుతారు. అలా సజ్జనులను సమాజానికి అందించడమే మన యొక్క బాధ్యత. నేటి ఆణిముత్యాలు. సంపదలన్నిటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది. ఆ కొండ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ఎందుకు ప్రకాశించింది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. కృతే వృషాద్రింబక్షంతి, కృతయుగంలో దానికి వృషాద్రి అని పేరు. వృషాద్రి అని పిలవబడడానికి యథార్థమునకు ఒక మహాభక్తుడి పేరు మీదో మహర్షి పేరు మీదో వచ్చింది కాదు. అక్కడ వృషాసురుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఆ కొండ మీద ఉంటూ ఉండేవాడు. అయితే రాక్షసుడు అంటే భగవంతుణ్ణి ఆరాధన చెయ్యనివాడు అని అర్థం చెప్పడం సాధ్యం కాదు. హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతం లోకంలో ఎవరూ చెప్పరు. అంత గొప్ప వేదాంతం చెప్తాడు తల్లితోటి. అలాగే హిరణ్యాక్షుడు, అలాగే రావణాసురుడు, అలాగే కుంభకర్ణుడు గొప్ప ప్రసంగం చేస్తాడు. వీళ్ళందరూ రాక్షసులు. కానీ అవసరమైనప్పుడు మాత్రం అవతల వారికి చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది వేదాంతం. వాళ్ళు అనుష్ఠించడానికి పనికిరాదు. కేవలము నోటితో చెప్పడానికి కాదు ధర్మం. ధర్మం అనేటటువంటిది తెలుసుకుని అనుష్ఠించడం కోసం వచ్చింది. దాని పేరే ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది తెలుసుకుని అనుష్ఠింపబడిందో అది ధర్మం.
ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించండి అంటే ధర్మాన్ని అనుష్ఠించండి అని. ధర్మం తెలిసి ఉంటే రక్షించదు, ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం రక్షిస్తుంది. ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని అనుష్ఠించడం. ధర్మానుష్ఠానము అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి పాటించడానికి పనికి రాకుండా కేవలం భగవంతుని ద్వారా శక్తి పొంది ఐహికమైనటువంటి భోగానుభవమునకు మాత్రమే పనికొస్తే ఇతరులు బాధపడినా కూడా నేను సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటే అదే రాక్షసత్వము అంటారు. అందుకే ఆయన గురించి చెప్తూ భవిష్యోత్తర పురాణంలో ఒక అద్భుతమైనటువంటి మాటతో పరిచయం చేశారు. ఎవరు ఆయన అంటే వృషాసురో నామరాక్షస. ఆయన వృషాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప రాక్షసుడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే రూక్షకర్మకృత్ అన్నారు. ఆయన సంతోషపడడానికి ఆయనకి మార్గమేమి అంటే ఇతరులను బాధపెట్టురా. మీరు సంతోషపడడానికి మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నారన్న దాన్ని బట్టి మీరు ఏ పదంలో ఉన్నారన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి సంతోషపడాలనుకోండి, ఆయన భోజనం చేసి సంతోషపడడం కాదు, ఆయన నలుగురికి భోజనం పెట్టి సంతోషపడతాడు. అబ్బా ఇవాళ నలుగురు కడుపు నిండా తిని ఎంత సంతోషంగా వెళ్ళారంటావు అని ఆనందపడిపోతాడు. ఒకడు ఎవరైనా వస్తారేమో భోజనం చేసే సమయంలో పెట్టవలసి వస్తుందేమో అని తలుపులు బిడాయించుకుని గడియలేసుకుని వచ్చి తింటాడు. ఇద్దరూ తిన్నవాళ్లే. ఒకడికి పెట్టి తిన్నవాడు ఒకడు, పెట్టకుండా తినేవాడు ఒకడు. ఇతరులకు ఉపకారం చేసి సంతోషపడేవాడు ఒకడు, ధర్మాన్ని అనుష్ఠానం చేసి సంతోషించేవాడు ఒకడు. కలిసి వచ్చిందా కలిసి రాలేదా అని కాదు, భగవంతుడు చెప్పినట్టు నేను బ్రతుకుతున్నానా లేదా, అదే సంతోషం. రామాయణంలో రాముడు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటంటే రాముడు ధర్మం తప్పడం. ధర్మం తప్పలేదు నేను, అంతే ఆయన సంతోషం. ఆ ధర్మం ఆయన్ని కాపాడిందంతే. దాని లక్షణం దానికి ఉంటుంది, అది కాపాడుకుంటూ వెళ్ళిపోతుంది. నేను నిప్పు ముట్టుకుంటే కాలుతుంది, పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాను. నేను ఏది పట్టుకున్నాను ఏది తీసుకున్నానన్న అన్నదాన్ని బట్టి నా రక్షణ, అభ్యున్నతి, ప్రమాదము, అనారోగ్యము అన్నీ ఉంటాయి. కాబట్టి ఆయనకి సంతోషపడాలి అంటే ఇతరులను బాధ పెట్టాలి. ఇతరులను బాధ పెడితే ఆయన చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అందుకని ఏం చేస్తూ ఉంటాడు అంటే రూక్షకర్మకృత్, ఎప్పుడూ ఇతరులను బాధ పెడుతూ ఉంటాడు. ఇతరులను బాధ పెట్టడము అంటే ఎంచుకుంటాడు. ఎలాంటి వాళ్ళని బాధ పెడితే సంతోషంగా ఉంటుంది అంటే భగవద్భక్తులను బాధ పెడితే ఆయనకి సంతోషంగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సమస్త పాపరాశిఘ్నం శృణు కీర్తయతో మమ ధన్యమాఖ్యానమాయుష్యం శోకగ్నం పుష్టివర్ధనం పవిత్రమరి సంఘగ్నం మంగళానాంచ మంగళం యథైవ వేదాధ్యయనం ఉపాఖ్యానమిదం తథా. మృత్యు యొక్క జన్మకథ సమస్త పాపరాశులను నాశనం చేస్తుంది. ఈ కథ ధనాన్ని లభింపజేస్తుంది, ఆయస్సును ప్రసాదిస్తుంది, శోకాన్ని నాశనం చేస్తుంది, పుష్టిని వృద్ధి చేస్తుంది. ఈ కథ వింటే శత్రువులు నాశనమవుతారు. ఇది అన్ని మంగళాలను మించిన మంగళాలను ప్రసాదిస్తుంది. ఇది వేదాన్ని చదివిన ఫలాన్ని ప్రసాదిస్తుంది. శ్రవణీయం అకారాజ ప్రాతర్నిత్యం ధృపోత్తమై
పుత్రానాయుష్మతో రాజ్యం ఈహమానైః శ్రియం తథా ఈహమానైః శ్రియం తథా. పుత్రులు ఆయుష్మంతులు కావాలి, రాజ్యాన్ని పొందాలి, సంపదను పొందాలని కోరుకునే శ్రేష్ఠులైన రాజులు ఈ కథను వినాలి. అందుకోసమే ఈ కథను చెబుతున్నాను, విను. 53వ అధ్యాయం. అభిమన్యుడి చావుకు తానే కారణమని బాధపడుతున్న ధర్మరాజుకు వ్యాస మహర్షి మృత్యు వృత్తాంతాన్ని చెబుతున్నాడు. నాయన, పూర్వకాలంలో కృతయుగంలో అకంపనుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఒకనాడు యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కాడు. ఆయన కుమారుడు పేరు హరి. అతడు శ్రీహరితో సమానమైన బలం గలవాడు, అందగాడు. అతడు అస్త్ర విద్యను బాగా నేర్చుకున్నాడు, మేధావి. యుద్ధంలో ఇంద్రుడంతటివాడు, బలవంతుడు. అతన్ని యుద్ధరంగంలో శత్రువులు చుట్టుముట్టారు. అలా శత్రువులతో పోరాడుతూ ఉండగా శత్రువులందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి అతన్ని చంపేశారు. అప్పుడు అకంపనుడు ఎంతో దుఃఖిస్తూ పుత్రుడికి తగిన సంస్కారాలు చేశాడు. రాత్రి ప్రగలు ఏడుస్తూనే కూర్చున్నాడు. ఆత్మశాంతిని పొందలేదు. అప్పుడు అకంపనుడి వాడికి కలిగినటువంటి దుఃఖాన్ని తెలుసుకొని నారద మహర్షి అతడి వద్దకు వెళ్ళాడు. అకంపనుడు ఆ మహర్షిని చూసి పూజించాడు. ఆయనకు శత్రువుల విజయాన్ని, పుత్ర వధను జరిగినట్లుగా చెప్పాడు. ఎందుకంటే అంత బలవంతుడు. హరి, ఆయన పేరే హరి. హరి అంటే హరికి సమానుడు కాదు, అయినా హరి అంతటి వాడు అనే విధంగా చెప్పుకోవచ్చు. అంత బలవంతుడు. అటువంటి ఒక్కడిని అందరూ చుట్టుకొని, శత్రువులంతా, రాక్షసులు, మిగతా దేవతలు, మిగతా నరువులు అందరూ చుట్టుకొని చంపేశారు. అందుకని అకంపనుడికి చాలా దుఃఖమైంది. ఓ మహర్షి, నా పుత్రుడు మహావీరుడు, ఇంద్ర విష్ణువులతో సమానమైనవాడు. అతన్ని శత్రువులు చుట్టుముట్టి అతి ఘోరంగా చంపేశారు. ఓ పూజ్యుడా, అసలు ఈ మృత్యువు ఎవరు? మృత్యు యొక్క బలం ఎంతటిది? పౌరుషం ఎంతటిది? నాకు ఈ విషయాల గురించి చెప్పండి అని అడిగాడు. మృత్యు అంటే ఎందుకు వస్తుంది? మృత్యు ఎందుకు రావాలా? మృత్యు యొక్క బలం ఏమిటి? అప్పుడు నారద మహర్షి మృత్యువు కథని ఇలా చెప్పాడు. ఓ రాజా, సృష్టి ప్రారంభంలో పితామహుడైన బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించాడు. అయితే ఈ జగత్తులో ఎవరూ మరణించటం లేదు. దాన్ని బ్రహ్మదేవుడు గమనించాడు. సృష్టి ఏమో చేసేశాడు. తర్వాత ఎంతో చింతించాడు. అసలు ఎవరూ శరీరాన్ని చాలించుకోవటం లేదే. ఆయనకు బాధ ఎక్కువైపోయింది బ్రహ్మదేవుడికి. ఎంత ఆలోచించినా పుట్టిన వారిని ఎలా సంహరించాలో ఆయనకు తెలియలేదు. అప్పుడు ఆయనకు ఉన్నట్టుండి ఎంతో కోపం వచ్చింది. ఆయన ఇంద్రియాల నుండి అగ్ని పుట్టింది. ఆ అగ్ని సృష్టినంతా కాల్చాలని దిక్కులకు విదిక్కులకు అన్నీ వ్యాపించేసింది. అప్పుడు భూమి ఆకాశాల మధ్య రెండింటిలోనూ ప్రచండమైన అగ్ని జ్వాలలు వ్యాపించాయి. పెద్ద ఎత్తునంతా మండిపోసాగింది. అగ్నిదేవుడు కాల్చివేయటంతో సర్వసమర్థుడు కదా. అగ్ని అంటే ఏమనుకున్నారు? ఆయన ఇష్టం కదా. ఆయన మహాక్రోధంతో సకల చరాచర జగత్తును కాల్చేస్తున్నాడు. దీనివల్ల లెక్కలేనన్ని స్థావర జంగమ ప్రాణులన్నీ నశించిపోయాయి.
అప్పుడు జటాధారి, స్థాణువు, రుద్రుడు అయిన శివుడు వచ్చి బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. శివుడు సృష్టికి మేలు చేయాలని వచ్చాడని బ్రహ్మదేవుడు గ్రహించాడు. శివుడితో ఇలా అన్నాడు, ఓ పుత్ర, నువ్వు నా కోరిక వల్ల పుట్టావు. నా నుంచి వరాలు పొందటానికి నువ్వు అర్హుడు. నీ కోరిక ఏమిటో చెప్పు, నేను నీకు ఇష్టమైన వరాన్ని ఇస్తానన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు, ఓ దేవా, ప్రజలు సృష్టించాలని ప్రయత్నించావు, బాగుంది. నానా విధాలైన ప్రాణులను కూడా సృష్టించావు, బాగుంది. అవి బాగా వృద్ధి చెందాయి. అయితే నువ్వు సృష్టించిన ప్రజలను నీ కోపమే అన్ని వైపుల నుండి కాల్చేస్తుంది. అది చూసి నాకు దయ కలిగింది. ఆ ప్రజల మీద దయ తలుచు, ప్రసన్నుడివికా, శాంతించు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడితో, ఓ రుద్ర, ఈ జగత్తు నాశమైపోవాలనేదే నా కోరిక కాదు. భూమికి మేలు కలగటం కోసమే నాలో కోపం పుట్టింది. ఈ భూదేవి ప్రజల భారంతో కృంగిపోతుంది. ఆర్తురాలై నన్ను ప్రార్థించింది. ఈ జగత్తు అతి విశాలంగా ఉంది. దీన్ని సంహరించటానికి ఎంత ఆలోచించినా నాకు ఉపాయం తోచలేదు. అందువల్లే నాకు కోపం పుట్టింది. ఇదే ఇప్పుడు పనిని చేస్తున్నాను అన్నాడు. అప్పుడు రుద్రుడు, ఓ పితామహ, ఆ కోపాన్ని ఉపసంహరించు. జగత్తును సంహరించటాన్ని ఆపు, శాంతించు. స్థావర జంగమాత్మకమైన ప్రాణులను నాశనం చెయ్యకు. ఓ దేవా, నీ అనుగ్రహం వల్ల ఈ జగత్తు భూత, భవిష్యత్, వర్తమానాలనే 3 విధాలుగా ఉండుగాక. నువ్వు కోపంతో విజృంభించి అగ్నిని సృష్టించావు. ఆ అగ్ని పర్వత శిఖరాలను, వృక్షాలను, సరస్సులను కూడా కాల్చివేస్తుంది. తదేతద్ భస్మసాద్భూతం, తదేతద్ భస్మసాద్భూతం, జగత్స్థావర జంగమం, జగత్స్థావర జంగమం. ప్రసీద భగవన్ సత్వం, ప్రసీద భగవన్ సత్వం, రోషోన స్యాద్వరో మమ. చిన్న చిన్న జలాశయాలను, నానా విధాలైన గడ్డిని, లతలను, స్థావర జంగమాత్మకమైన ఈ సకల జగత్తును నాశనం చేస్తుంది. ఈ అగ్నితో చరాచర జగత్తు కాలి బూడిదయ్యింది. దేవా, నీ మనస్సులోని కోపం ఉపశమించుగాక. నువ్వు శాంతించటమే కావాలి. నాకు ఈ వరాన్ని ప్రసాదించు. నువ్వు సృష్టించిన సకల ప్రాణులు ఏదో విధంగా నశిస్తాయి. నీ కోపంతో పుట్టిన తేజస్సు నీలోనే లీనమగుగాక. అందుకని ప్రజలపై దయ చూపించు. సకల ప్రాణులు బ్రతికేలాగా చేయి. సంతానం నశించకుండా సకల ప్రాణులు జీవించి ఉంటారు. ఓ దేవా, నువ్వు నన్ను లోకాలను సృష్టికర్తగా నియమించావు కనుక ఈ జగత్తు వినాశనం కాకుండా చూడు. ఇందుకోసమే అనుగ్రహించమని కోరుతున్నాను అన్నాడు. ఆ మాటలు విని బ్రహ్మదేవుడు ప్రజల మేలును కోరుకున్నాడు. తన కోపాన్ని తనలోనే నిలుపుకున్నాడు. ఇలా పూర్తిగా క్రోధాగ్నిని ఉపసంహరించుకొని శాంతించాడు. లోకానికి కర్మకాండను, జ్ఞానకాండను ఉపదేశించాడు. అప్పుడు కోపాగ్ని ఉపసంహరిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడి నుండి ఒక స్త్రీ పుట్టింది. ఆమె నల్లగాను ఎర్రగాను ఉంది. ఆమె నాలుక, ముఖం, కన్నులు పచ్చని ఎర్రని రంగులతో ఉన్నాయి. ఆమె చెవులకు బంగారు కుండలాలు ఉన్నాయి. ఆమె సకలాభరణాలను ధరించింది.
ఆమె దక్షిణ దిక్కును ఆశ్రయించి ఆ దేవులిద్దరినీ చూసి చిరునవ్వు నవ్వింది. మృత్యోయితి మహీపాల జహి క్షేమాహ ప్రజాయితి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను మృత్యువా అని పిలిచి ఇలా అన్నాడు, నువ్వు సంహారం చేయాలనే బుద్ధితో నా కోపం నుంచి నువ్వు పుట్టావు కనుక నీకు పండితులు పామరులు అనే భేదం లేదు. సమస్త జనులను సంహరించు, ఇది నా ఆజ్ఞ, దీన్ని పాటించు, దీనివల్ల మేలు కలుగుతుంది అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని మృత్యుదేవత ఆలోచించింది. ప్రజలను చంపుతున్నందుకు పెద్దగా వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు సకల లోకాలకు మేలు కలగాలని ఆమె కన్నీటిని తన చేతుల్లోకి తీసుకొని తాను గ్రహించాడు. దాన్ని ఆమెను ఎంతగానో ఓదార్చాడు అన్నాడు వ్యాస భగవానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 54వ అధ్యాయం. నారదు మహర్షి అకంపన రాజుకు మృత్యువు యొక్క చరిత్రను ఇలా చెప్పాడు. ఓ రాజా, మృత్యువు తన దుఃఖాన్ని తనలోనే అణుచుకుంది. బ్రహ్మదేవుడికి నమస్కరించి ఇలా అంది, ఓ దేవా, నువ్వు సృష్టించిన స్త్రీని నేను. అంతా తెలిసి కూడా నేను ఈ క్రూర కర్మను ఎలా చేస్తాను? సంహరించటమనే ఈ క్రూర కర్మ లోకానికి మేలు చేయదు కదా, ఇది అధర్మ కార్యం. ఈ పని చేయటానికి నేనెంతో భయపడుతున్నాను. దయచేసి శాంతించు, నన్ను అనుగ్రహించు. నేను ఈ చెడు కార్యాన్ని చేయలేను. చూస్తూ చూస్తూ ఒకరి ప్రాణాలు తీయలేను, నా చేత కాదు. అందుకని నా పట్ల దయ చూపించు. జనులకు వారి పుత్రులు మిత్రులు ఎంతో ప్రియమైన వారు కదా, వారిని నేను చంపితే వారందరూ నాపై కోపిస్తారు. సోదరులను, తల్లులను, తండ్రులను, భర్తలను నేను చంపితే వారు నాకు ఎల్లప్పుడూ కీడు కలగాలని భావిస్తూ ఉంటారు. కనుక నేను వారి విషయంలో భయపడుతున్నాను. వారు దయనీయమైన స్థితిలో ఏడుస్తూ ఉంటారు కదా, అప్పుడు వారు కన్నుల నుండి పడే ఆ కన్నీటి బిందువులకు నేను భయపడుతున్నాను. నిన్ను శరణు కోరుతున్నాను. తల వంచి నీకు నమస్కరిస్తున్నాను. నిన్ను ప్రార్థిస్తున్నాను. నన్ను యముడి ఇంటికి వెళ్లకుండా ఉండేలాగా చూడు. ఓ దేవా, నీ అనుగ్రహంతో నేను తపస్సు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ వరాన్ని అనుగ్రహించు. నువ్వు అనుమతిస్తే నేను ధేనుకాశ్రమానికి వెళతాను. అక్కడ నిన్ను ఆరాధిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తాను. నన్ను అధర్మం నుంచి రక్షించు అని కోరింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెతో ఇలా అన్నాడు, ఓ మృత్యువా, నిన్ను ప్రజలను సంహరించటం కోసమే సృష్టించాను కనుక అది నీ పని. ఆ పనిని చెయ్యి. ప్రజలందరినీ సంహరించు. మనస్సులో విచారించుకు. భవితా త్వేత దేవం హి నైతజ్యాత్వన్యథా భవేత్ భవత్వనిందిత లోకే భవత్వనిందిత లోకే కురుష్వ వచనం మమ కురుష్వ వచనం మమ. ఇది ఇలా జరిగి తీరవలసింది ఉంది. ఇది ఎప్పుడు వ్యతిరేకంగా జరగదు. నీకు లోకనింద రాకుండా ఉండుగాక. ఇక నా ఆజ్ఞను పాటించన్నాడు. అప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. బ్రహ్మదేవుడికి నమస్కరించింది. ప్రజలకు మేలు చేయాలని తన పనిని కర్తవ్యంగా భావించింది. సంహరించాలని మాత్రం అనుకోలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు కొద్దిసేపు మౌనం పాటించాడు. తర్వాత ప్రసన్నుడై సమస్త లోకాలను చూసి చిరునవ్వు నవ్వాడు. శాంతంగా చల్లగా చూశాడు. ఆయన చూడటం వల్ల మళ్ళీ లోకాలన్నీ వెనుకట్లాగానే యథాస్థితిని పొందాయి. చాలా సంతోషించాయి.
మృత్యుదేవత ఆయన వద్ద నుంచి వెళ్ళిపోయింది. అయినా ఆ మృత్యుదేవత ప్రజలను సంహరిస్తానని మాత్రం బ్రహ్మదేవుడికి మాట ఇవ్వలేదు. వేగంగా ధేనుకాశ్రమానికి వెళ్ళి అక్కడ తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె ఎంతో దయతో ప్రజలకు మేలు కలగాలని విషయాల నుండి తన ఇంద్రియాలను నియంత్రించింది. 42 పద్మ సంఖ్య గల సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసింది. తర్వాత 10,000 పద్మ సంవత్సరాల కాలం మృగాలతో కలిసి సంచారం చేసింది. మళ్ళీ నందానదీ తీరానికి వెళ్ళి అక్కడ ఆ నదీ జలాలలో 8,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఎన్నో కఠినమైన నియమాలను కూడా పాటించింది. తర్వాత కౌశికీ నదీ తీరానికి వెళ్ళి అక్కడ గాలిని నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించి నియమాలను పాటించింది. తర్వాత ఆ పుణ్యకన్యక పంచ గంగలోనూ వెదురు వనాలలోనూ ఘోరమైన తపస్సు చేసింది. అక్కడి నుంచి గంగానది తీరానికి వెళ్ళింది. అక్కడ గల అనేక తీర్థాలను సేవించింది. ఆ తర్వాత మహామేరుని చేరుకుంది. అక్కడంతా నియమాలు పాటించి నిశ్చలంగా తపస్సు చేసింది. పూర్వం దేవతలు యజ్ఞం చేసిన హిమత్ పర్వతానికి వెళ్ళింది. అక్కడ ఆ మంగళమూర్తి కాలి బ్రొటన వేలు మీద నిలబడి 10,000 కోట్ల సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ తర్వాత పుష్కర తీర్థాలలోనూ గోకర్ణంలోనూ నైమిషారణ్యంలోనూ మలయ పర్వతం మీద ఘోర తపస్సు చేసింది. పితామహుడైన బ్రహ్మదేవుడి యందు ఆమె ఎంతో భక్తి కలిగి దృష్టిని నిలిపింది. ఆ తపస్సులో ఇతర దేవతల యందు దృష్టిని కూడా నిలపలేదు. బ్రహ్మదేవుని ధర్మానుసారంగా సంతోషపెట్టింది. మృత్యుదేవత చేసిన తపస్సుకు బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించాడు. ఆమెతో ఇలా అన్నాడు, ఓ మృత్యుదేవి, ఎందుకీ ఘోర తపస్సును చేస్తున్నావు? నువ్వు చేయవలసిన పనిని నీకు ముందే చెప్పాను కదా అని అడిగాడు. అప్పుడు మృత్యుదేవత ఇలా అంది, ఓ దేవా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు. నేను వారిని చంపలేకపోతున్నాను. కనుక నాపై దయ చూపించండి. ఎవరిని చంపాలన్నా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, నియమనిష్టగా ఉన్నారు. అసలు వాళ్ళని నేను ఎట్లా చంపేది? ఈ అధర్మానికి నేను ఎంతో భయపడుతున్నాను. అట్లా వండినప్పటికీ చంపితే అధర్మమే కదా. అందువల్ల నాకేమీ తోచలేదు. నువ్వేమీ చెప్పావు ప్రజలను చంపమని. ఎట్లా చంపేది? ధర్మంగా ఉండేవాళ్ళని ఎట్లా చంపడం? నేను నాది అధర్మం అవుతుంది కదా. అందుకని ఇన్ని వేల సంవత్సరాలు చూశాను. ఎవరికి అనారోగ్యం కానీ అధర్మం కానీ ఎవరు చేయటం లేదు. అనారోగ్యం ఎవరు పడటం లేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అందుకు నేను చంపలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.